అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడున్నామండి? రామాంతపురంకి వచ్చామండి. లక్ష్మి గారి ఇంటికి వచ్చాము. లక్ష్మి గారు యాక్చువల్గా గార్డనర్గా తెలుసు మనకి. ప్లస్ షీ ఈజ్ ఏ గ్రేట్ ఈవెంట్ మేనేజర్ అండి. మొత్తం మ్యారేజెస్ అన్నిటికీ చాలా ఈవెంట్స్ చేస్తుంటారు చూడండి. అది కూడా షీ ఈజ్ ఈవెంట్ మేనేజర్ ఆల్సో. యాక్చువల్గా మేము వేరే పని మీద నాగోల్కి వచ్చాము. అక్కడ నుంచి సడన్గా ఫోన్ చేశాము. నిన్న వీడియో చూసాము, ఐఎమ్ రిమూవింగ్ మై గార్డెన్ అని చెప్పేసి. అందుకే చూద్దామని ఒకసారి వచ్చాము. అలా అనిపించింది, కొన్ని ప్లాన్ చేసుకుందాం ఈ లోపల అనిపించింది. చిన్న వీడియో కూడా చేసి మన వేరే గ్రూప్స్ ఉంటాయి, ఆమె ఆల్రెడీ చేశారు వీడియో, అది కూడా చూసే వచ్చాను నేను. ఇవాళ నాకు సార్ మన వేరే గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా షేర్ చేద్దాము. సో దట్ ఆమెకు హెల్ప్ అవుతుంది, గార్డెన్ తొందరగా క్లియర్ అయిపోతుంది కదా అన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మనం వచ్చామండి. ఓకే అండి, మనం ఒక్క నిమిషం ఇక్కడ వర్షం పడుతుంది కదా. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. యాక్చువల్లీ మేము ఉండేది రామంతపూర్ అండి. యాక్చువల్లీ మీరు చూసి ఉంటారు, నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ అట్లనే మళ్ళీ కూడా ఒకసారి అనౌన్స్ చేశాను. వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నేను దాదాపు ఒక 70,000-80,000 వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను దీని మీద. అంతా ఒకేసారి పెట్టాం కాబట్టి మనకు తెలియదండి గార్డెనింగ్లో. సో అప్పుడు కొంచెం పెడుతుంటాం కాబట్టి పెద్దగా తెలియలేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే నేనేంటి అంటే అమ్మాలి అనే ఉద్దేశం కాదు, కానీ కాకపోతే ఏంటి అంటే మా ఓనర్ వాళ్ళు పైన సెకండ్ ఫ్లోర్ అట్లా చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి తీసేయమన్నారు. సో నేనేంటి అంటే కొత్తగా బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రీజనబుల్ ప్రైస్కి, ఇప్పుడు నేను 80,000 అయిందని చెప్పేసి 80,000కి ఇచ్చేయనండి. మొత్తం బల్క్గా మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకరే తీసుకుంటే గనక మొత్తం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 50%కే నేను ఒక 35,000 అట్లా ఇచ్చేద్దాం మొత్తం అనేసి అని అనుకుంటున్నాను. విత్ పాట్స్తో సహా ప్లాంట్స్. అండ్ అలాగే నా దగ్గర ఇంకా నేను ఈ సీజన్ కోసం అని చెప్పేసి పాటింగ్ మిక్స్ కూడా రెడీగా కల్పించి పెట్టుకున్నాను. ఒక 2 బస్తాల వరకు ఉంది. అది కానివ్వండి, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ అవి కూడా ఉన్నాయి. సీల్ కూడా ఓపెన్ చేయలేదు. సో అవి కూడా నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను. దాదాపు 6,000-7,000 వరకు అవి కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఫ్రీగానే ఇచ్చేస్తానండి. ఎందుకు అంటే మొత్తం పాట్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను దాన్ని ఏం చేసుకోలేను కదా. సో ఇచ్చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రామంతపూర్లో మా గార్డెన్ ఉంటుంది. ఒకసారి లొకేషన్ షేర్ చేసి ఫోన్ నెంబర్ షేర్ చేస్తాను. ఓకే అండి. ఓకే అండి, మనం ఇప్పుడు గార్డెన్ మెట్ల మీదకి వచ్చి, మెట్ల మీద చెట్లు ఉన్నాయి చూడండి, డిఫరెంట్ చెట్లు. తమలపాకు ఇప్పుడు తీసేశారంట. యాక్చువల్గా వాళ్ళ మార్నింగ్ తమలపాకు చాలా ఉన్నాయంట, తీసేశారు, వాళ్ళు తీసేశారంట. వాండరింగ్ జూ ప్లాంట్స్. ఓకే, పైకి వెళ్తున్నాము. కానీ బాధ అండి ఎవరికన్నా కానీ, కరెక్ట్ రెంటింట్లో మెయింటైన్ చేయడం కష్టమే, కానీ బాగా చూడండి అందంగా కృష్ణుడు ఉన్నాడు అందంగా. ఇది వచ్చేసి కృష్ణ తులసి అండి, ఇది వచ్చేసి రుద్రజడ తులసి, ఇది లవంగ తులసి అండి, ఇది వచ్చేసి పిప్పర్మెంట్ తులసి మొత్తం చాలా పెద్దగా ఉంది ఇది. ఇది కృష్ణ తులసి ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ కింద చూడొచ్చు మీరు, ఇది లెమన్ తులసి. చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఉన్నాయి సాప్లింగ్స్. తులసి ఒక సైడ్ పెట్టారు, చాలా మంచి పని చేశారు. ఇది వచ్చేసి ఏంటి అంటే కర్పూర తులసి అండి. ఇది రుద్రజడ తులసి. యాక్చువల్లీ ఇది బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం ఇంత అయ్యింది, మొన్న సమ్మర్ లో పోయింది అనుకున్నాను, బట్ మళ్ళీ ఇప్పుడు కొంచెం వస్తుంది అది. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, ఇది కాడమల్లి అంటాం కదా, కాగడమల్లెలు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మీకు డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. ఇవి వచ్చేసి బాల్సంలో మన దగ్గర 5-6 కలర్స్ ఉన్నాయండి. ఇది లైట్ పింక్. తర్వాత ఇది వచ్చేసి రెడ్ బచ్చలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సంపంగి అండి. ఇది వైట్ సంపంగి, యాక్చువల్లీ గ్రాఫ్టెడ్ ప్లాంట్. మనకు వచ్చేసి కింద గ్రీన్ ఎల్లో కూడా సీడ్స్ అయితే వేసాను, ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ వచ్చేసినాయి సాప్లింగ్స్. ఇదైతే ఉసిరి అండి, చిన్న దాంట్లో పెట్టారు మంచిగా, 20 లీటర్స్ బకెట్స్ లో పెట్టుకున్నాను. ఇవైతే బ్రింజల్ వెరైటీస్ అండి. ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి, దాదాపు 7-8 వెరైటీలు అయితే ఉన్నాయి మన దగ్గర బ్రింజల్స్. చూడండి వైట్ కూడా ఉన్నాయి, వైట్ లాంగ్ ఉంది, అదేమో లాంగ్ అండి. ఇది రౌండ్ వైట్ లోన. ఇంకా గ్రే కలర్ కూడా ఉంది, బ్లాక్ బ్యూటీ. మంచి ప్లానింగ్ బాగుందండి, లైన్ గా బ్రింజాలన్నీ ఒక లైన్ లో పెట్టారు మంచిగా. పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ బ్రింజల్ ప్లాంట్స్. ఇక్కడ మనకు వచ్చేసి దోసపాదులు అయితే చాలా ఉన్నాయి. మిర్చి, ఇవన్నీ మిర్చి అన్నమాట. మిర్చిలో కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో జామ, ఒక్కొక్క దాంట్లో 3-4 ప్లాంట్స్ అయితే వచ్చేసినాయండి. గింజలు పడిపోతాయి కదా. ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు. ఇంకా టమాటోస్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇది వచ్చేసి మనకి అపరాజిత ఉంటది కదా, అపరాజిత వచ్చేసి బ్లూ అండి, లైట్ బ్లూ. ఇది కొంచెం డార్క్ బ్లూ కూడా ఉంది. ఇది ఏంటంటే నేనే తీసేసాను దీని నుంచి, మొత్తం ఇట్లా అల్లుకుంటుంది. చెప్పండి. అపరాజిత వచ్చేసి మన దగ్గర 4-5 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కేశవర్ధిని అండి, తలకు పెట్టుకుంటారు. ఇవి వచ్చేసి మందారంలో ఇది ఒక వెరైటీ అండి, సన్నగా ఉంటది. ఇది కొంచెం మనకి జూకా మందారం అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఇదైతే నేను ఊరి నుంచి కటింగ్స్ తీసుకొచ్చి పెట్టాను, బట్ వచ్చేస్తుంది. ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మందారం కటింగ్స్ తో పాటు సీప్రస్ వైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి అపరాజిత ఇది లావెండర్ కలర్ ఉంది. లావెండర్ ఇది టమాటో వెరైటీ కూడా పెట్టాను. ఇక్కడ తీగ బచ్చలి ప్లస్ దాంతో పాటు ఇది టమాటో. ఇది వచ్చేసి గోరింటాకు. నేనైతే ఆషాఢ మాసంలో తెంపలేదండి, నాకు కొంచెం మనసు ఒప్పలేదు. సో ఇది సీప్రస్ వైన్ వచ్చేసి పింక్ వైట్ రెండు ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, బాల్సమ్. ఇది పర్పుల్ అన్నమాట. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే బాల్సం కానివ్వండి, ఫ్లవర్స్ మొత్తం అయితే నేను తీసేస్తున్న పూజకు అనేసి. ఇవి రెండు మిర్చి వెరైటీస్. వీటిల్లోనే అక్కడక్కడ బాల్సం పడిపోయినాయి అనమాట సీడ్స్. ఇది వచ్చేసి మునగ చెట్టు అండి, ఇది మన అప్పారావు సార్ గారు చెప్పిన వెరైటీ అనమాట. ఆ సార్ అయితే 2 లీటర్స్ బాటిల్ లో చాలా హార్వెస్ట్ చేశారు. మనం అయితే 20 లీటర్స్ లో పెట్టుకున్నాం. 3 ఉన్నాయి ఇందులో, ఒకే దాంట్లో 3 పెట్టినాం అనమాట. సో తర్వాత ఇది వచ్చేసి అగాకర అండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇది మేల్ ప్లాంట్. ఇందులో వచ్చి 6 ప్లాంట్స్ ఉన్నాయండి, 3 మేల్ ఉన్నాయి, 3 ఫీమేల్ ఉన్నాయి. ఇవి మనకి మామూలుగా మీకు తెలిసిందే కదా, కాస్మోస్. ఇది వచ్చేసి బ్రింజాల్ ఏందండి, అగాకర అదే బోడకాకరకాయ అంటాం కదా. ఇది వచ్చేసి వైట్ అండి, అపరాజితాలో వైట్ ఉంది. ఇందులో టమాటాలు కూడా ఉన్నాయి, సీప్రస్ వైన్ కూడా ఉంది, ఇట్లా కూడా ఉంది. అంటే సీడ్స్ పడిపోయి వచ్చేసింది అనమాట. ఇది మల్లె చెట్టులో ఇది ఒక వెరైటీ అండి. ఇది గుండు మల్లె అంటే రౌండ్ గా ఉంటుంది కదా, ఆ మల్లె అనమాట. ఇందులో మీరు చూడొచ్చు కామంచి కాయలు ఉన్నాయి, జామ చెట్లు కూడా ఉన్నాయి. ఇందులో సీడ్స్ పడిపోయి వచ్చేస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి నిత్యమల్లి అండి. ఇక్కడ అయితే మొత్తం చుక్కకూర ఉండే, నేను నిన్న హార్వెస్ట్ చేసేసుకున్నాను మొత్తం. ఇదైతే మొత్తం చుక్కకూర సీడ్స్ వేసుకున్నాను. ఇక్కడ చామంతి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదైతే నేను చామంతి అయితే నేను కటింగ్ చేశానండి, ప్రూనింగ్ చేసి ఇక్కడ పెట్టాను. అది పర్లేదు సార్. ఇది చామంతి అండి, ఇది చామంతి. ఇది టమాటో వెరైటీ. తర్వాత ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి, రోజ్ వచ్చేసి. ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇవన్నీ కూడా 3 ఇయర్స్ ప్లాంట్స్. ఇదైతే క్రీమ్ కలర్, ఫుల్ బ్లూమింగ్స్ వస్తాయి. బిజినెస్ చేసుకుంటూ మరి చేయడం నిజంగా గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇది వచ్చేసి ఇది మల్లెలోనే పొడుగు కాడ ఉండే మల్లె అన్నమాట. తర్వాత ఇవన్నీ క్యాబేజీలు అండి. క్యాబేజీలు అయితే పర్పుల్ క్యాబేజీ నేను చాలా పెట్టుకున్నాను. తర్వాత ఇది టమాటోలో ఇది జీబ్రా టమాటో అండ్ ఇది వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనకు బ్లీడింగ్ హార్ట్ అంటాం కదా, ఆ ప్లాంట్ అన్నమాట. తర్వాత ఇది ఏమో అంటారండి, దీని పేరు అయితే తెలియదు నాకు. ఈ ఫ్లవర్ చెప్పాను వరకు సడన్ గా రాదు. ఇది వచ్చేసి పింక్ అండి, సింగిల్ పెటల్ పింక్ అన్నమాట. చూడండి ఎంత బాగుంది, సూపర్. ఇది వచ్చేసి ఆరెంజ్ లో ఒక కలర్, ఇది ఇంకో కలర్ కూడా చూపిస్తాను. ఇది ఎల్లో కలర్ అండి, ఇది ఎల్లో కలర్. వైట్ కూడా ఉంది, సూపర్ అండి, సూపర్ నిజంగా. ఇది ఒక ఆరెంజ్ వెరైటీ అండి, ఇది ఒక వేరే ఆరెంజ్, ఇది వేరే ఆరెంజ్, మళ్ళీ ఈ చెట్టు వేరే ఆరెంజ్. ఇవి 2 ఉన్నాయి ఇక్కడ, 3 వేరే వేరే డిఫరెంట్ కలర్స్ అన్నమాట. బాల్సమ్ మాత్రం బాగున్నాయి, కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రోజెస్ లో దాదాపు ఒక 10-12 కలర్లు ఉన్నాయండి. ఇవి మామూలు ఇందులో 3 కలర్లు ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేసి ఏమో అంటారు దీన్ని, లెమన్ మల్లెనో ఏమో అంటారు. ఇది ఒకటి ఉంది మన దగ్గర. ఇది బాల్సమ్ లో ఇంకో కలర్ అనమాట, రెడ్ కలర్. ఇందులో రెడ్ ఉంది, ఆరెంజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి వైట్ క్రీమ్ కలర్ లో, బిస్కెట్ కలర్ లో మధ్యలో రెడ్ వస్తుంది అనమాట, ఆ కలర్. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ చూడండి డబుల్ షేడ్ అనమాట బాల్సమ్ లో. సో ఇది సింగిల్ షేడ్, మళ్ళీ ఇక్కడ సింగిల్ షేడ్ ఉన్నాయి, వైట్ సింగిల్ షేడ్ ఉన్నాయి. తర్వాత ఇవి వచ్చేసి జీనియా అండి. జీనియాలో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడికి స్టాప్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం.
ఈ అమర్ లిల్లీ, చెనా లిల్లీ అండి. ఇవి అమర్ లిల్లీ అనమాట, రెడ్ అండ్ ఇంకోటి పీచ్ కలర్ అనుకుంటాను. ఇది చెనా లిల్లీ అండి. ఇంకా ఈ బాల్సమ్స్, తర్వాత అవి ఇందాక చూపించిన కదా వాటిని ఏమో అంటారు, కనకాంబరాలు కూడా మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయండి. కనకాంబరాలు అండ్ టేబుల్ రోస్ లో అయితే అసలు లాట్ ఆఫ్ ఉన్నాయండి. ఇక చూడండి మీకు కలర్స్ అన్ని ఇక్కడే కనిపించాయి. ఇవన్నీ టేబుల్ రోస్. కోచ్ క్లాస్ మళ్ళీ వేరే ఉన్నాయి. ఇవన్నీ టేబుల్ రోస్ అన్నమాట. ఇందులో మనం అక్కడక్కడ పెట్టేసాము, పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు బ్రింజల్స్ చూడొచ్చు, బ్రింజల్స్ అండ్ అలాగే ఇది బటర్ఫ్లై ఏమో అంటారు కదా, బటర్ఫ్లై ప్యాంట్ అంట. ఇది మనకి ఏంటంటే మనకి పాలినేషన్ కి బాగుంటుంది, యూజ్ చేస్తారు ఇది. సో ఇది ఉంది మనకి. ఈ రుద్రాక్ష చెట్లు ఇవి కామన్. ఇవి బాల్సమ్ లో అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. బాతింగ్ టబ్ లా ఉంది, అది కూడా పెట్టేశారు ఇక్కడ. అది కూడా ఏది వదలలేదన్నమాట. గార్డెనర్స్ అదే కదా ముఖ్యంగా కావాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే దొండపాదు కూడా ఉందండి నా దగ్గర. ఇక్కడ ఇప్పుడు అది కొంచెం ఎదుగుతుంది, దానికి సపోర్ట్ లేక ఇట్లా ఆగిపోయింది అనమాట. పెన్సిల్ దొండ కూడా ఉంది. అసలు బాత్ టబ్ గార్డెన్ చూడడం నేనైతే ఫస్ట్ టైం బహుశా ఇన్ని చూసాం. ప్లాంట్స్ అండి, బాగుంది చూడండి. ఇది ఒకటి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. బట్ ఇవి అయితే చామంతి అండి, సాప్లింగ్స్. ఇది వచ్చేసి మనకి యా. ఇవి అయితే మనకి అమర్ లిల్లీ వెరైటీస్ అండి. ఇవన్నీ కూడా దుంపల వెరైటీస్, లిల్లీ ఫ్యామిలీ. మీరు కూడా మంచిగా యూజ్ చేస్తున్నారు బాటిల్స్ ని మంచిగా. ఇక్కడ వచ్చేసి ఇది కూడా రోజ్ వెరైటీ, ఇది రోజ్ అండి. ఇది ఒక కలర్ రోజ్ అండి. అండ్ ఇవి అయితే మదర్ ఆఫ్ మిలియన్స్ అయితే అసలు చెప్పలేము, ఎన్నో చాలా వచ్చేస్తాయి. చూడొచ్చు కింద ఎన్ని చాలా. ఇది అండి అది మొత్తం ఇన్వేజివ్ ప్లాంట్, అది స్ప్రెడ్ అయిపోతుంటది. ఇక్కడ సొరకాయ, ఇవన్నీ కాకరకాయ, సొరకాయ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇందులో నేనేం చేశానంటే స్వీట్ చింతకాయ అండి, స్వీట్ చింతకాయ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో మనకి ఇది పొమోగ్రానేట్ కూడా ఉంది. యా, ఇదంతా ఏంటి అంటే మనకి అది మొరగడ్డ అంటాం. సో అదనమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ వచ్చేసినాయి, దుంపలు తీయాలి. ఇవన్నీ జీనియా. మార్నింగ్ నేను ఫ్లవర్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ జీనియా ప్లాంట్స్ అండి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి అజ్వైన్ ఉంది కదా, అజ్వైన్ అయితే 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఇది వెరోగేటెడ్ అనమాట. ఒక్క నిమిషం సరే తీసేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక వెరైటీ అజ్వైన్ అండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి తమ్మకాయ అంటాం, తమ్మకాయ అండి. ఇది ఇందులోనే కాకర కూడా వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఎక్కువ దగ్గర కొద్దిగా క్లమ్జీగా దోమలు రాకుండా ఉంటాయి అనేసి పెట్టాను అనమాట. అండ్ మన దగ్గర రెడ్ బచ్చలి కూడా ఉంది. ఇది వచ్చేసి వైట్ అపరాజితా అండి. అపరాజితాలు చాలా ఉన్నాయి, అపరాజితాలు చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, వీటిని ఏమో అంటారు, దీని పేరు తెలుస్తలేదు నాకు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో అండి. ఎయిర్ పొటాటో. యాక్చువల్లీ నాకు అది ఎయిర్ పొటాటో అని తెలియలేదు. జస్ట్ నేనేంటి అంటే ఈ డబ్బాలో పెట్టుకున్నా. సో పెరిగిన తర్వాత నాకు అర్థమైంది అది ఎయిర్ పొటాటో అని. మళ్ళీ తీసి టబ్లో పెట్టాను. సో ఇది వచ్చేసి మనకి ఇది ఏమంటారు, వెల్వెట్ బీన్స్ అంటాం కదా, వెల్వెట్ బీన్స్. తర్వాత ఇది వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్రూట్ బాగుంది. ప్యాషన్ ఫ్రూట్ 3 ఉన్నాయి అందులో. తర్వాత ఇక్కడ మల్టీ విటమిన్ ఉంది. ఇది మల్టీ విటమిన్ అండి. ఆ తర్వాత వచ్చేసి ఇది మనకి లాంగ్ బీన్స్ అంటాం కదా, లాంగ్ బీన్స్. అండ్ ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ అండి, డార్క్ రెడ్ మందారం. డార్క్ రెడ్ మందారంకి బచ్చల కూర అయితే ఫుల్ గా అద్దకపోయింది. నేను చూస్తుంటే చూడండి, గార్డెనర్స్ అందరూ ఇంట్రెస్ట్ గార్డెన్ తీసుకోండి. చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు సన్నజాజి అండి, సన్నజాజి. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను. ఇది వచ్చేసి మీకు ఇది ఏమంటారు, పర్వాలు అంటాం కదా. అవును, పర్వాలు ప్లాంట్. ఇదైతే ఫుల్ అసలు మీరు చూడొచ్చు పిందెలు ఎట్లున్నాయి, ఫుల్ గా ఉన్నాయి. ఇంకా మన దగ్గర కరేపాకు ఉంది. తర్వాత విరజాజి కూడా ఉందండి. ఇక్కడ కింద ఉంటది, మీకు కనిపించదు, కొంచెం కష్టమవుతుంది. విరజాజి కూడా ఉంది, జామ. తర్వాత ఇక్కడ మీరు ఇలాచీ ప్లాంట్ కూడా ఉంది, ఇలాచీ కూడా ఉంది. అండ్ మందారంలో పెద్దవైతే 3 ఉన్నాయి, లైట్ పింక్ ఒకటి, కొంచెం లైట్ రెడ్ ఒకటి అట్లా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా రోజు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ రోజు వెరైటీస్ కూడా. ఎల్లో రోజ్ ఉందండి పెద్దది. ఎల్లో రోజ్, లైట్ పింక్. ఇది సీలోన్ బచ్చలి చాలా ఉందండి, లాట్ ఆఫ్ ఉంది. తర్వాత ఇందులో వచ్చేసి ఇది ఒక వెరైటీ ఆఫ్ క్రాకర్ అండి. ఇది ఇంతే అవుతుంది, ఇంతకంటే పెద్ద కాదు. వెరైటీ సన్నగా ఉంటది అనమాట. ఇది ఒక వెరైటీ.
ఇది వచ్చేసి మీకు బ్లూ ముద్దమంద, ఇది ముద్ద శంకు అండి. ముద్ద శంకు బాగానే పెద్ద ఇంత అవుతుంది ఇది. తర్వాత వచ్చేసి ఇందులో మనకి అల్లం కూడా వేసేస్తున్నాము ఇదే పాట్ లా. ఇంకా మనకి ప్లేస్ లేదు అసలు. ఇప్పటికే ఇంత చిన్న ప్లేస్ లోనే మీరు చాలా పెట్టారండి. అసలు ఒక ఇంచు జాగ కూడా వేస్ట్ చేయలేదు మీరు అసలు. ఇక్కడ మల్లెలో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది చిట్టి మల్లె అన్నమాట, చిన్న చిన్నగా ఉంటాయి మల్లె. తర్వాత ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇవన్నీ కూడా మిర్చి అండి. ఇక్కడ కనకాంబరం ఒకటి ఉంది, ఇక్కడ కనకాంబరం కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఇది జామ అండి. జామలో ఇక్కడ మనకి 3-4 రకాలు ఉన్నాయి. పింక్ జామ ఉంది, తైవాన్ జామ ఉంది, నార్మల్ రెగ్యులర్ జామ ఉంది. తర్వాత ఇది వచ్చేసి మ్యాంగో అండి. వీటిలోనే నేను మార్నింగ్ గ్లోరీ పెట్టేసాను. ఇదంతా కూడా మార్నింగ్ గ్లోరీస్ వీటిలోనే వేసేసాను. ఇది వచ్చేసి దవనం అండి. దవనం అంటాం కదా, దవనం ఉంది. ఇంకా మరవం కూడా ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి ఈ వెరైటీ ఆఫ్ చామంతి ఉంది ఒకటి. ఇది వచ్చేసి నీలాకు అంటాం కదా, ఇండిగో. అవును, ఇండిగో. ఓ, ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ లా ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. అసలు విపరీతంగా అల్లుకుపోయింది. అస్సలు విచిత్రం. మనకి ఫుల్ వచ్చేస్తుంది ఒకటి పెట్టిన వస్తాయి. ఇందులోనే ఇంకా మార్నింగ్ గ్లోరీస్ అవి అన్ని అసలు. ఇక్కడ మీరు వంకాయలు ఉన్నాయి, ఇందులోనే వంకాయలు ఉన్నాయి, పోమోగ్రానైట్స్ ఉన్నవి. తర్వాత ఇక్కడ దాలియా చూడొచ్చు. ఇందులో దాలియా ప్లాంట్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇందులోనే వంకాయలతో సహా అన్ని వచ్చేసినాయి అనమాట, ఫ్లవర్స్ కూడా. ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి అండి. నేను హార్వెస్ట్ చేసేసాను, అన్ని హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఏమంటారు, మేడి చెట్టు ఏమో అంటారు కదా. సో ఇది దేవుడు ప్లాంట్ అని చెప్పేసి దాన్ని నేను బోన్సాయి చేయడం కోసం అని చెప్పేసి వందన విష్ణు గారి ఆవిడ గారి అభిప్రాయంతో నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక వెరైటీ అండి. ఇది ఏం ప్లాంటో తెలియదు నాకు కూడా, బట్ బోన్సాయి చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు చిట్టి గులాబీ చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఆరెంజ్ పీచ్ కలర్ అండి. ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది, పీచ్ కలర్ చిట్టి గులాబీ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు. ఇది రజనీగంధ అండి, డబుల్ పెటల్, మల్టీ పెటల్ అన్నమాట. ఒక్క రజనీగంధ ఇంత అవుతుంది అది. ఇది వచ్చేసి బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అండి. మళ్ళీ ఈ చామంతి వెరైటీ ఒకటి ఉంది. తర్వాత ఇవి వచ్చేసి రెయిన్ లిల్లీ అండి. పింక్ ఉంది, వైట్ ఉంది, ఎల్లో ఉంది మన దగ్గర. తర్వాత ఇటు సైడ్కి వెళ్దాం సార్. ఇంకా అసలు చెప్పడానికి కూడా అప్పటికి మీరు బాగా మెయింటైన్ చేస్తావు చెప్తున్నారు కూడా బాగా. డిసెంబర్ ప్లాంట్స్ లో కూడా 3-4 కలర్స్ ఉన్నాయండి. డిసెంబర్ లో కూడా వైట్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది డిసెంబర్ లో కూడా. అండ్ క్రీమ్ కలర్ కూడా ఉంది మన దగ్గర. సో ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి, సీలోన్ బచ్చలి ఉంది, టమాటాస్ ఉన్నాయి. ఇది ఒక వెరైటీ ఆఫ్ రోజెస్. ఇది వచ్చేసి నిత్యమల్లి అంటాం కదా, నిత్యమల్లి వైట్ అండి. ఇక్కడ మనకు టమాటోలు ఉన్నాయి. అండ్ అలాగే ఈ వెరైటీ ఆఫ్ కనకాంబరాలు కూడా ఉన్నాయి. కనకాంబరం ప్లాంట్స్, ఇక్కడ చామంతి ప్లాంట్స్ అన్ని ఒకే దగ్గర అయిందన కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది వచ్చేసి బెండ అండి. మనకి ఇక్కడ మీరు ఇది చూడొచ్చు, లవంగ బీన్స్ అంటారు, లవ్ బీన్స్. ఇది పర్పుల్ బీన్స్ అన్నమాట. మళ్ళీ చిగుర్లు వస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి ఇందులో 2 ఉన్నాయండి ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్. ఒకటి మామూలు పన్నీర్ రోజ్ అంటాం కదా, అది ఉంది. ఇంకొకటి వచ్చేసి ఎల్లోలో రెడ్ మిక్స్ వస్తుంది కదా, అది ఒకటి ఉందన్నమాట. ఇది ఒక సమ్ ఆరెంజ్ కలర్ రోజ్ అన్నమాట. ఇది ఒక రోజ్ అండి. ఇది లైట్ ఏమంటే క్రీమ్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ లో బార్డర్ వస్తుంది. ఇలా ఒక్కరోజు వర్షం రాకపోతే ఇట్లా అయిపోయింది. మార్నింగ్ రాలే కదా, ఎండిపోయినట్టు అయిపోయింది. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ అండి. ఇది చూడొచ్చు, ఇది మామిడి అల్లం అండి. ఇదంతా కూడా మామిడి అల్లం. యా, ఇక్కడ వచ్చేసి మీకు వైట్ పసుపు పెట్టాను నేను. వైట్ పసుపు అందులోనే ఉంది, ఇది అందులోనే ఉంది. ఇంకా నాకు వేరే దగ్గర ప్లేస్ లేదు, సో అక్కడే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ ఉన్నాయి. ఇది వచ్చేసి నల్ల పసుపు అండి, ఇదంతా కూడా నల్ల పసుపు. తర్వాత ఇవి వచ్చేసి మిర్చి అండి, బుల్లెట్ మిర్చి ఉంది, పెద్ద మిర్చి కూడా ఉంది. వంకాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, దాలియా కూడా ఇందులోనే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర, చిన్న గార్డెన్. ఇది టమాటా అండి, ఇది చామగడ్డ. ఉన్న ప్లేస్ మొత్తం వాడేసుకున్నారు, ఇంచి జాగ లేకుండా మొత్తం. ఇది చామగడ్డ. ఇది వచ్చేసి బటర్ఫ్లై ఇందాక చూపించాను, అదేమో పసుపు కుంకుమ పూలు. ఇది ఓన్లీ పసుపు కలర్ పూలు అన్నమాట. ఇక్కడ మీకు బ్రింజల్తో పాటు ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పొచ్చు క్లాస్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి.
ఇప్పుడు ఇక్కడ బ్రింజాల్ ఉంది, అలాగే బెండ కూడా ఉంది, వంకాయలు ఉన్నాయి. ఇది ఒక వెరైటీ ఆఫ్ రోస్ అండి. ఇక్కడ ఒక రోస్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక రోజ్ ఉంది, ఇది ఒక రోజ్ ఉంది. సో ఇది అయితే మామూలు అల్లం, బెండకాయ ఇవన్నీ పెట్టుకున్నాను అపరాజితతో పాటు. ఆకుకూరలు ఇక్కడ పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను, హార్వెస్ట్ చేశాను. ఇవి కూడా రేర్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి నాకు పేర్లు తెలియదు, నేను ఆన్లైన్ లో నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. మే ఫ్లవర్ లాగా ఉంది ఇదైతే. అది ఏంటో తెలియదు, ఫుట్బాల్ లిల్లీ అంటారు కదా, అంటారా తెలియదు, నాకు ఐడియా లేదు. సో ఇది వచ్చేసి ఎల్లో లిల్లీ అండి, రెయిన్ లిల్లీ అంటాం కదా, ఇది ఎల్లో. మనకు అక్కడ వైట్ ఒకటి, పింక్ ఒకటి ఉంది. సో ఇందులోనే జామ కూడా వచ్చినాయి, మిర్చి, లాస్ట్ చామంతి చూడండి ఎంత పెద్ద. ఆ లోపలికి ఉండేదాన్ని మీకు మేబీ కరెక్ట్ గా కనిపిస్తుందో లేదో తెలియదు. ఇది మనం పాలినేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడంతా మిర్చి ప్లాంట్స్ ఉండే. తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి మనకి ఇదండి మల్బరీ అంటారు కదా, మల్బరీ ప్లాంట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఫ్రూటింగ్స్ మీద ఉంది. స్వీట్ లెమన్ కనిపిస్తుందా సార్? కనబడుతుంది, ఒక్క నిమిషం వర్షం పడుతుంది కొంచెం. రైట్ ఓకే. స్వీట్ లెమన్ అండి. సో తర్వాత వచ్చేసి ఇది చూసారు కదా ఇందాక, ఇది జామ అండి. ఇది ఒక వెరైటీస్ ఆఫ్ జామ అండి, పింక్ జామ. ఇది ఓకే, ఇది పింక్ జామ. ఇది వచ్చేసి మాచ్పత్రి అంటారు కదా, మాచ్పత్రి అంటారు దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఆల్ స్పైస్ అండి, ఆల్ స్పైస్ మొక్క. ఇందులో మీకు సీతాఫాల్తో పాటు లైట్ పింక్ అపరాజిత ఉంది. చూపించు, అక్కడ నుంచి చూపించారు మనగా. ఇది వచ్చేసి పత్తి మందారం అండి, పత్తి మందారము. ఇందులో టమాటోతో పాటు మన రెగ్యులర్ చింతకాయ, రెగ్యులర్ చింత చెట్టు. ఇది వచ్చేసి బిర్యానీ లీఫ్ అండి, బిర్యానీ చేసేవాళ్ళు చింతపండు మంచి చింత చెట్టు మంచిగా. ఇది వచ్చేసి మనకి అంజీర్ అండి, ఫ్రూటింగ్స్ ఫస్ట్ ఫ్రూటింగ్ అనమాట ఇది. యాక్చువల్లీ నేనేంటి అంటే స్వీట్ లెమన్ హార్వెస్ట్ చేసుకుంటూ ఇది ఫస్ట్ ఫ్రూటింగ్ కదా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ బ్యాడ్ నేరేడ్ అండి. ఇది మళ్ళీ పెద్దగా పెడతారు, ఏముంది మీ ఓన్ హౌస్ లో పెట్టుకుంటారు నెక్స్ట్ టైం. ఇది నేరేడ్ అండి. మీ సొంత పెట్టుకోండి. పైన అయితే మనకున్న ప్లాంట్స్ అయితే ఇవి ఉన్నాయి సార్. ఇంకా కింద అయితే మీరు చూసారు కదా ఇండోర్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ కొన్ని డ్రాగన్ ఫ్రూట్ అది చూపించలేదు. ఇంకా అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇలా రెండు ఉన్నాయి మన దగ్గర. వైట్ డ్రాగన్, ఇది వచ్చేసి మనకి స్పైడర్ ప్లాంట్ లో ఒకటి. అడేనియం లో చిన్న చిన్న సాప్లింగ్స్ దాదాపు 20-30 దాకా. ఇంకా నాకు కొన్ని పార్ట్స్ కూడా మిగిలినాయి. యాక్చువల్లీ ఈ సీజన్ లో పెడదాం అనుకున్నాను, ఫస్ట్ చెప్పాము వంకాయలను ఒక్క సైడ్ పెట్టారు మీరు చూపించాం ఫస్ట్ లో. ఇది ఈ వర్షాలకి అసలు పైకి రావడానికి అయితే లేదు. బాగుంది ఖచ్చితంగా. కానీ ఇది చూడండి, అన్ని అసలు ఎక్కడ కూడా ఏది వేస్ట్ చేయలేదు చూడండి. అసలు ఈ కంటైనర్ చూడండి దీంతో చేశారు చూడండి. అసలు అది వెరైటీ ఐడియాస్ మన గార్డెనర్స్ తప్ప రావండి ఐడియాస్. ఏది ఎలా వాడాల క్రియేటివిటీ అంతా గార్డెనర్స్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి మనకు. నిజంగా చాలా ఓకే. మరి కిందికి వచ్చామండి, కింద చూడండి గోడ మీద చిన్న ప్లేస్ కూడా పెట్టేశారు. సక్లెంట్స్ అండి, ఇవన్నీ సక్లెంట్స్. ఇది కూడా సక్లెంటే. ఇది ఒక వెరైటీ. యాక్చువల్లీ ఇవి నా దగ్గర రీసెంట్ గా వేరే ఆవిడకి పాట్ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చేసాను అనమాట. టర్టిల్ వన్స్ అయితే కొన్నే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మీకు గోల్డెన్ పోతోస్ కూడా ఉంటది అండ్ వెరిగేటెడ్ పోతోస్ కూడా ఉంటది, రెండు ఉన్నాయి ఇందులోనే. ఇది సక్లెంట్స్ అండి. ఇది ఒక ఇండోర్ ప్లాంట్స్. ఇది వెరిగేటెడ్ వెరైటీ మనీ ప్లాంట్ అండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. సక్లెంట్స్ కూడా ఉన్నాయి, సక్లెంట్స్ కొన్ని ఉన్నాయి అండ్ జడే ఉంది, జెడ్. ఇది పైన మనం జడే చూసాం కదా. సో ఇది పర్పుల్ హార్ట్ అంటారు కదా. సో ఇదైతే మనీ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి మీకు తర్వాత పర్పుల్ హార్ట్ లోనే ఇది ఒక కలర్ అండి. తర్వాత ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇది అమర్ లిల్లీ, పార్కింగ్ లో కూడా పెట్టేశారు మొత్తం. ఇది ఇక్కడ మాకు డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ ఏనండి. స్పైడర్ ప్లాంట్ ఒకటి, ఇది ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, ఇది గోల్డెన్ పోతోస్ ఒకటి. ఇంకా మనకి బయట కూడా ఉన్నాయి, బయట కూడా చాలా ఉన్నాయండి. బయట కూడా గేట్ బయట ప్లాంట్స్ అండి ఇవి. అసలు అవన్నీ కింద పెట్టుకున్నాను సార్. అసలు ఇంట్రెస్ట్ చూడండి. మేడం గారి బిజినెస్ అండి, రాగమయూరి ఈవెంట్స్.
అన్ని ఆర్కెస్ట్రా పెళ్లి పాట అన్నిటికీ అరేంజ్ చేస్తారు. మళ్ళీ ఓ గార్డెనింగ్ ప్యాషన్ అన్నమాట, దీనే ప్యాషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. చూడండి ఎన్ని చెట్లు పెంచుతున్నారు చూడండి, అసలు గ్రేట్ కదా నిజంగా. సో చూసారు కదండి, మరి ఇవి మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ అండి. ఒకే కుండీలో 4-5 రకాలు కూడా వేసేసాను. అంటే నాకు ప్లేస్ కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి ఒకే దాంట్లో ఎక్కువ కూడా వేయడం జరిగింది. సో అదనమాట, మొత్తానికైతే మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ నేనైతే ఏది వదలలేదు, అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ అండ్ మా లొకేషన్ నేను పెడతాను, పెడితే మీరు రండి. సో మీరు తప్పకుండా వచ్చి తీసుకోవచ్చు అండి. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కే నేను మీకు ఇచ్చేసేయాలనుకుంటున్నాను. సో విత్ పాటింగ్ మిక్స్ ఏమైతే ఉన్నాయో, ఎందుకంటే గార్డెన్ లో మొత్తం అన్ని ప్లాంట్స్ అన్ని తీసేసిన తర్వాత అవి నేనేం చేసుకోలేదు, అవి కూడా వీటితో పాటు నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బల్క్ మొత్తం అన్ని తీసుకునే వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.